హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు కదూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ దోసకాయ కర్రీ నా స్టైల్లో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఉదయం లంచ్ బాక్సుల్లోకి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అలాగే క్విక్గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు 500 గ్రాముల దోసకాయని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, పోపు దినుసులు, చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు, 3 మీడియం సైజ్ టమాటాలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోండి. ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని 4 ముక్కలుగా కోసి పెట్టుకున్నవి కూడా వేసుకోండి. వీటిని ఆయిల్లో ఒక 2 మినిట్స్ వేయించాక మనం ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక చిటికెడు పసుపుని కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని బాగా దోరగా వేయించాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. దోసకాయలో గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ దోసకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో బాగా వేయించుకోండి. వీటిని కూడా బాగా వేయించాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని వేసుకోండి. ఈ సాల్ట్లో దోసకాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని బాగా వేయించుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు మాడకుండా తిప్పుకుంటూ బాగా వేగించుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని మనం ఈ కర్రీలోకి మొత్తంగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో అలానే ఉంచుకొని ఈ కారం మొత్తం అంతా పట్టేలాగా అటు ఇటు కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వేయించండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసి సాల్ట్, కారం చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకొని మనం అన్నంలో కలుపుకునేటట్టుగా గ్రేవీ చూసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్గా క్విక్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తినవలసిన కర్రీ ఇది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం యోషికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.